గైస్ మనకు ఇంకొక ప్రీడిఫైన్ ఫంక్షన్ ఉంది మిన్ ఆఫ్ అని చెప్పి, ఓకేనా. సో మిన్ ఆఫ్ అంటే ఏం లేదు, మిన్ ఆఫ్ అంటే మినిమం అని. అంటే ఇప్పుడు ఈ కాలం చూడండి, సెలెక్ట్ ఏ ఫ్రమ్ ఏజీజీ అని ఇస్తున్నా. సో ఇప్పుడు ఈ కాలంలో మనకి డేటా ఏముంది, 1 2 3 4 అని ఉంది, ఓకేనా. 1 2 3 4 అని ఉంది. ఇప్పుడు నేను ఈ మిన్ ఆఫ్ అనే ఫంక్షన్ ఈ కాలం మీద అప్లై చేశానంటే ఈ కాలంలో ఉన్న మినిమం వాల్యూ అనేది మనకు అవుట్పుట్లో కనబడుతుంది. మినిమం వాల్యూ ఏది ఇక్కడ 1, అంటే మనకు అవుట్పుట్లో ఏమొస్తుంది 1 అని వస్తుంది. సో అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మిన్ ఆఫ్ అని ఇస్తున్నా అండ్ దీన్ని సెలెక్ట్ చేస్తున్నా, రన్ చేస్తున్నా. సో మనకు అవుట్పుట్ ఏమొచ్చింది గైస్ 1 అని పడింది. ఎందుకు 1 అని పడింది, ఉన్న 4 వాల్యూస్లో ఇదే మినిమం వాల్యూ కాబట్టి. అండ్ కాలం నేమ్ ఏముంది, మిన్ ఆఫ్ ఏ అని ఉంది. ఎందుకు మిన్ ఆఫ్ ఏ అని ఉంది, ఇక్కడ నేను ఇచ్చింది అదే సెలెక్ట్ పక్కన. సో ఇప్పుడు గైస్ నేను ఈ మిన్ ఆఫ్ అనేది ఎలాంటి టైప్ ఆఫ్ డేటా మీద అప్లై చేశాను, ఇంటీజర్స్ మీద అప్లై చేశాను, అందుకని అలా వచ్చింది. యాక్చువల్గా మనకు టేబుల్లో క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి కదా, వేర్ క్యార్ అని ఇచ్చాము. ఒకసారి టేబుల్ డేటా చూద్దాము. ఇక్కడ చూడండి మన దగ్గర 2 కాలమ్స్ ఉన్నాయి ఈ టేబుల్లో, కాలం ఏ కాలం బి. ఈ కాలం ఏలో మనము ఇంటీజర్స్ ఉన్నాయి మనకి. సో నేను మిన్ ఆఫ్ అని అప్లై చేస్తే మీకు తెలుసు నెంబర్స్లో లీస్ట్ నెంబర్ 1 అని. సో ఇప్పుడు వాట్ అబౌట్ బి గైస్, ఇప్పుడు నేను ఈ మిన్ ఆఫ్ అనేది బి మీద అప్లై చేస్తాను. ఇలాగా నేను కాపీ చేసి పేస్ట్ చేస్తున్నా, ఇక్కడ ఏ బదులు బి అని పెడుతున్నా. ఇప్పుడు ఒక్కసారి కామన్ సెన్స్ చెప్పండి, మనము లెటర్స్ని ఎలాగ చెప్తాము, ఏది పెద్దది ఏది చిన్నది అని, ఆల్ఫాబెట్ ఆర్డర్ ప్రకారం. సో ఏ అనేది ఫస్ట్ వస్తుంది కాబట్టి ఏ అనేది చిన్నది, బి అనేది సెకండ్ వస్తుంది కాబట్టి బి అనేది పెద్దది ఏ కంటే. సో అలాగా సిడిఈఎఫ్ అలా చూసుకుంటూ పోతే అన్నిటికంటే పెద్ద నెంబర్ ఏది జెడ్, అన్నిటికంటే తక్కువ క్యారెక్టర్ ఏది ఏ. సో ఇప్పుడు నేను మిన్ ఆఫ్ బి అని ఇచ్చా కదా, అంటే దీంట్లో ఉన్న మినిమం వాల్యూ ఏది యాపిల్. సో ఓన్లీ మనము ఫస్ట్ లెటర్ మాత్రమే కంపేర్ చేయాలి. ఇక్కడ ఉన్న వాటిలో ఫస్ట్ లెటర్లో ఏది తక్కువ లెటరు ఏ. సో మనకు అవుట్పుట్లో ఏమొస్తుందంటే యాపిల్ వస్తుంది. అబ్జర్వ్ చేయండి, దీన్ని సెలెక్ట్ చేసి రన్ చేస్తున్నా. ఇక్కడ ఏమొచ్చింది గైస్, యాపిల్ అని వచ్చింది. కాలం నేమ్ వచ్చి మిన్ ఆఫ్ బి అని వచ్చింది. సో బాగా గుర్తుపెట్టుకోవాలి, మీరు నెంబర్స్ మీద అప్లై చేస్తే ఏ నెంబర్ తక్కువ ఉంటే ఆ నెంబర్ వస్తుంది. అదే మీరు వర్డ్స్ మీద ఏదైనా క్యారెక్టర్స్ మీద అప్లై చేస్తే ఆల్ఫాబెట్ ప్రకారం, అంటే ఏ అనేది చిన్నది జెడ్ అనేది పెద్దది. సో ఈ ఆర్డర్ ప్రకారము ఏదైతే తక్కువ ఉంటుందో అది మనకి అవుట్పుట్ కనబడుతుంది. ఈ సిచ్యువేషన్లో మనకి యాపిల్ ఉంది కదా, యాపిల్లో ఫస్ట్ లెటర్ ఏది ఏ. సో అది ఉన్న వాటిలో ఇది తక్కువ కాబట్టి మనకు ఇది వచ్చింది, ఓకేనా, రైట్.